ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? మీ నిర్లక్ష్యం ఖరీదు మీ నాన్న ప్రాణం, అది గుర్తుంచుకోండి. తండ్రి మీద ప్రేమ ఉండడం సహజం, కానీ మీ నాన్న వల్ల నువ్వు చాలా కష్టాలు పడ్డావు కదా. ఆయన వల్లే కదా నువ్వు ఇంట్లోంచి పారిపోయి వచ్చావు. నాన్నే లేకపోతే నువ్వు అన్నట్లే నా జీవితం ఆ తిరుగుబోతోడుతూ ఉండేది. ఏంటి నువ్వు చెప్పేది? ముహూర్తానికి టైం అవుతుందమ్మా. ఇల్లు దాటి మండపం వరకు వెళ్తే నువ్వెటువైపు వెళ్ళలేవు. ఈలోపే వెళ్ళి ఏమైంది దీనికి? సంజయ్, లే సంజయ్, ఈరోజు కృష్ణాష్టమి. సంజయ్, లే, ఈరోజు కృష్ణాష్టమి, త్వరగా లేవాలి. సంజయ్, లే సంజయ్. ఏంటిది? కస్తూరి, టైంకి వచ్చావు. ఇదిగో ఇది పట్టుకో. ఏవండి, లేవండి, లేవండి. బా ఏంటి సంధ్య, కాసేపు నిద్రపోని. ఈరోజు కృష్ణాష్టమి సంజయ్, త్వరగా రెడీ చేయాలి. పద పద పద. ఆగు, రెడీ చేయాలా? ఎవరిని, ఎందుకు? నిన్నే. నన్నా? నన్ను మీరు రెడీ చేయడం ఏంటి? నాకు రెడీ అవడం వచ్చు, నువ్వెళ్ళు. నీకు రాదని కాదు, ఈరోజు భర్తకు తలంటి స్నానం చేయించి కాళ్ళకు దండం పెట్టుకోవడం ఆనవాయితీ. ఇంకా ఏం చేయాలంటే హలో హలో హలో, మమ్మల్ని ఒక్క డైలాగ్ కూడా చెప్పనివ్వవా? సీనియారిటీతో తొక్కేస్తావా? అయితే ఈరోజు గొప్పతనం గురించి చెప్పు. అది అది ఈరోజు కృష్ణాష్టమి. అదంతా నాకు తెలీదు. ఈరోజు నీకు నేనే తలస్నానం చేయిస్తాను. రా సంజయ్, రా. నేనే చేయిస్తా. సంధ్య, నేను కాదు, నేనే చేయిస్తా. కాదు, నేనే చేయిస్తాను. నేనే చేయిస్తాను. నేనే చేయిస్తా. లేదు, నేనే చేయిస్తాను. నేనే చేయిస్తా. మీరు అలా చేయిస్తే నాకు స్నానం చేయించడం కాదు, చేతులు విరిగాక విరిగిన చోట ఆయిల్ మసాజ్ చేయాల్సి వస్తుంది. ఓ పని చేయండి, ఇద్దరు కలిసి చేయించండి. ఓకే.
ఏంటివి? బట్టలు. అది తెలుస్తూనే ఉంది, రెండేంటి అని. ప్రేమతో పాట్నా నుంచి తెప్పించాను. నేను లవ్వుతో లాహోర్ నుంచి తప్పించాను. ఇప్పుడు నేనేం చేయాలి? నా బట్టలు వేసుకోవాలి. హా, సంజయ్ ఏమైనా అమ్మాయా నీ బట్టలు వేసుకోవడానికి? నా బట్టలు అంటే నేను తెచ్చిన బట్టలు అని. అదేం కుదరదు. నేను తెచ్చినవి వేసుకోవాలి. ఆహాహాహా, నావే వేసుకోవాలి. కాదు నావి వేసుకోవాలి. కాదు నావే వేసుకోవాలి. కాదు నావి. కాదు నావే వేసుకోవాలి. నావే వేసుకోవాలి. ఏహే, ఆపండి. ఇలాగే మీ ఇద్దరు గొడవ పడ్డారనుకోండి, నేను ఇలాగే బయటికి వెళ్ళాల్సి వస్తుంది. సరే, అందుకే నువ్వు తీసుకొచ్చిన డ్రెస్ లోంచి షర్టు, నువ్వు తీసుకొచ్చిన డ్రెస్ లోంచి ప్యాంటు వేసుకుంటా. ఓకేనా? ఇంక మీరు వెళ్ళండి, వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. అమ్మో, సంజయ్, ఎవరొచ్చారో చెప్పుకోండి. గోపిక, గౌరీ, దా 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 దా. ఏమైంది? ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారేమో. దండం పెట్టుకో. అత్తయ్య తీసుకోండి. ఇలా మొహమ్మే పెడితే ఎలా తినేది? ఒకరి తర్వాత ఒకళ్ళు ఇవ్వండి. అదేం కుదరదు. ముందు నా పాయసమే తినాలి. హలో, నీకన్నా 1 సెకండ్ ముందు నేను పెట్టాను, నాదే తినాలి. నా పాయసంలో బాదం పప్పు వేశాను. నా పాయసంలో కిస్మిస్ వేశాను. నా పాయసంలో పాలు పోసాను. పాయసంలో పాలు పోయిక పెరుగు పోస్తారు ఎవరైనా? అబ్బబ్బా, ఏంటి మీ గోళ? అన్నీ వేశారు కానీ ఇంతకీ అందులో షుగర్ వేశారా? ఆంటీ, ఏమైందమ్మా? ఆంటీ, మా మమ్మీ కడుపులో నొప్పి వస్తుంది. ఇంట్లో తోడుగా ఎవరు లేరు. మీరు కొంచెం రారా? అయ్యో, అలాగా. సంజయ్, వచ్చేస్తాను, వెళ్ళొస్తాను. సరే, నువ్వు ముందు పాయసం సంజయ్. ముందు నాది. నాది. ఓ పని చేయండి, ఈ రెండు నాకు ఇచ్చేయండి. అవును, మిగిలింది ఇద్దరు కలిసి పాప తినిపించండి. అమ్మా గౌరీ, కూర్చో. ఆను. యా యా, ఓ, నేను మెయిల్ చేస్తాను. సంజయ్, ఓకే, షూర్. సంజయ్, గుడికి వెళ్దామా? ఐల్ కాల్ యూ బ్యాక్. ఇప్పుడా? వెళ్దాం డాడీ. ఇప్పుడేం వద్దులేమ్మా, నువ్వు కూర్చో. సరే, వెళ్దాం. పాపా, రా, మనం గుడికి వెళ్దాం. ఏయ్, చూసుకోవా? కడుక్కుంటూ పోయే మరక్ కోసం నా మీద కోపం ఎందుకు?
సంధ్య వెళ్ళి క్లీన్ చేసుకునిరా, గుడికి వెళ్దాం. ఓ, సరే సంజయ్. సంజయ్, నువ్వు పాప వెళ్ళి కార్లో కూర్చోండి. సంజయ్ రాగా నేను తీసుకొస్తాను. సరే. ఏమే, ప్రతిసారి పాపను కాపాడతావా? ఈసారి ఎలా కాపాడతావో నేను చూస్తాను. సంజయ్, సంజయ్, కస్తూరి, సంధ్య ఏది? అత్తయ్య వచ్చాక ఒక్కతే ఉంటుంది కదా, మీరు వెళ్ళి రండి, నేను ఇక్కడే ఉంటాను అని అంది సంజయ్. అవునా? సంధ్య కూడా వచ్చుంటే బాగుండేది. తను చెప్పింది కూడా నిజమే కదా. ఇంట్లో ఎవరు లేకపోతే అత్తయ్యకి ఏదైనా అవసరమైతే ఎవరు చూసుకుంటారు? అది కాదు. అబ్బా, టైం అవుతుంది సంజయ్, రాహుకాలం వచ్చేస్తుంది. పద పద పద. ఆటోమేటిక్ గా పడిపోయిందా లేక ఎవరైనా కావాలని డోర్ వేశారా? అంటే ఆ కస్తూరి పాపను సంజయ్ని గుడికి తీసుకెళ్ళిపోయిందా? అమ్మయ్యా, ప్లాన్ వర్కౌట్ అయింది. అక్కడ అంబరీష్ గారు వచ్చాడో లేదో. స్వామి, ఏమ్మా? మా పిల్లలకి గుళ్ళో పెళ్లి చేయిద్దామని మొక్కుకున్నాం స్వామి. తమరి చేతుల మీదుగా ఈ పెళ్లి జరిపించాలి. అలాగేనమ్మా. ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆ వినాయకుడికి పూజ చేసిరండి. అలాగే స్వామి.
త్వరగా గుడికి రమ్మంటే ఇంకా గుడికి రాకుండా ఏం చేస్తున్నాడు? హలో హలో ప్లీజ్ హెల్ప్ మీ. దేవుడా, పాపకేం కాకుండా చూడు స్వామి. పూజ జరిపించాలా? అవును పూజారి గారు. గోపిక భలే చక్కగా ముస్తాబైందే. తలుపు తీయండి. అత్తయ్య 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 తలుపు తీయండి. ఈ రోజు విశేషమైన రోజు కాబట్టి ఈ గుడి చుట్టూ 9 ప్రదక్షిణలు చేసిరండి. నేనే దగ్గరుండి పూజ జరిపిస్తాను. అలాగే పూజారి గారు. ఆ, రామ్మా. ఏంటి గుర్తుపట్టలేదా? నువ్వా? ఇంకా రాలేదేంటా అని వెతుకుతున్నాను. వస్తాను అన్నాక రాకుండా ఎలా ఉంటాను? కస్తూరి రా. ఆ, ఆ, వస్తున్నాను సంజయ్. అదే ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలా అని అడుగుతున్నాను. తర్వాత అడుగుతూలే గాని రా. ఆ, అయిపోయింది, వచ్చేస్తున్నాను. మీరు వెళ్ళండి. ఒక్కడివే వచ్చావు, ఏం చూద్దామని? ఒక్కడనే ఎందుకు వస్తాను? నా వాళ్లతో నా ఏర్పాట్లతోనే వచ్చాను. ఏరి, ఎక్కడ ఒక్కడు కనిపించట్లేదు. ఓసారి అటు చూడు. అవును, పెళ్లి వాళ్ళు. మీ వాళ్ళని చూపించమంటే పెళ్లి వాళ్ళని చూపిస్తావేంటి? పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, పెళ్లి పెద్దలు అంతా నా సెటప్. వాళ్ళ దగ్గరున్న పళ్ళాల్లో ఉండేవి పూలు పళ్ళు కావు, వేటుకొకళ్ళని నరకగల వేటకొడవాళ్ళు. పాప ఎట్టి పరిస్థితిలోనూ గుడి నుంచి వెళ్లేది హాస్పిటల్కే. జాగ్రత్త. పద. దా. ఇదేంటి, స్నేహ ఆంటీ ఫోన్ ఇక్కడే వదిలేసింది. సంజయ్కి ఫోన్ చేస్తే పాపను కాపాడతాడు.
ఇదేంటి సంజయ్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మర్చిపోయాడా? ఛ! ఇప్పుడు ఫోన్ ఎవరికి చేయాలి? పాపను ఎలా కాపాడాలి? రఘు అంకుల్ ఫోన్ చేస్తా.